రానున్న గోదావరి పుష్కరాల నాటికి భక్తులకు మెరుగైన ఆధ్యాత్మిక అనుభూతి కలిగేలా ఆలయాల అభివృద్ది పనులను పూర్తి చేస్తామని దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్ తెలిపారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో కలెక్టర్ కీర్తి చేకూరి, పుష్కర స్పెషల్ ఆఫీసర్ రాహుల్ మీనా పలువురు అధికారులతో గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లాలోని పలు పుష్కర ఘాట్లు, ఆలయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కోనసీమ జిల్లాలో ప్రసిద్దిగాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి, మందపల్లి శనేశ్వర స్వామి ఆలయాలను రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ సందర్శించారు. ఆలయాల్లో జరుగుతున్న అభివృద్ది పనులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఏ టెంపుల్స్ కి రష్ ఉంటుందన్నది ఐడెంటిఫై చేయడం జరిగింది. దాదాపు 29 ప్రముఖ ఆలయాలను గుర్తించడం జరిగింది. దాంతోపాటు ఘాటుకు దగ్గరలో ఉన్న టెంపుల్స్ కూడా మిగతా రోజుల్లో పెద్దగా భక్తుల సంఖ్య లేకపోయినా పుష్కరాల సందర్భంలో వస్తారు. పర్మనెంట్ వర్క్స్ ఏమేం చేయాలనే దానికి సంబంధించి 543 ఆలయాలను గుర్తించడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటివరకు 162 వర్క్స్కి శాంక్షన్, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ కూడా ఇచ్చుకున్నాం. 162 వర్క్స్కి టెండర్స్ పిలిచాము. ఈ పనులన్నీ కూడా మిగతా 543 వర్క్స్ కూడా టెండర్ ప్రాసెస్ కానీ వర్క్ కంప్లీషన్ కానీ మనం జూన్ నుండి ఏప్రిల్ కల్లా పూర్తి చేసుకునేలా మనం ప్లాన్ చేసుకున్నాం. ఆ రకంగా టైం లైన్స్ ప్రకారం అయిపోతుంది. భక్తుల రద్దీ విపరీతంగా పెరుగుతుంది కనుక టెంపరీ వర్క్స్ ఏ రకంగా చేసుకోవాలంటే మెయిన్ ఫ్యూలైన్, షెల్టర్, టెంపరీ టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్, ఈ 4 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్.